సామెతల గ్రంథం 4:23 నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మనందరూ హృదయాన్ని కాపాడుకున్నప్పుడు జీవదారులు బయలుదేరుతాయి మన హృదయంలో నుండి. మన పిల్లలకైనా అదే నేర్పించాలి. మన హృదయాన్ని కాపాడుకోమంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నప్పుడు, నీ కన్ను తేటగా ఉంటే సమాజం అంతా తేటగా కనిపిస్తుంది అన్నాడు. మన పల్లెటూరులో ఒక మోటు భాష ఉంది, పచ్చగా మనుషుడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చెప్పేసి మన పల్లెటూరులో మోటు భాష. అలాగే దేవుడి వాక్యం ఏం తెలియజేస్తుందంటే, కంటిని భద్రంగా కాపాడుకోవాలి, లేకపోతే చెవులను భద్రంగా కాపాడుకోవాలి, నోటిని భద్రంగా కాపాడుకున్నప్పుడు హృదయం అనేది జీవజల నదులుగా ప్రవహిస్తుంది. అంటే రివర్ లైఫ్ అంటే ఎంతో అద్భుతమైన జీవితాలుగా ఉంటాయి. వారి నోరు ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరను. మనందరి హృదయాల్లో కూడా జీవదారులు బయలుదేరాలి. మరి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోను. 22 సంవత్సరాల నుంచి నేను హృదయాన్ని కాపాడుకుంటున్నాను. దేవుని యొక్క శక్తిని బట్టి అందరూ మందిరానికి వెళ్ళి మందిరంలో పవిత్రమైన మాటలు విని మీ అందరూ హృదయాలు కాపాడుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ దినమందు మనందరం కూడా చాలా చాలా ఓసరవెల్లి లోకంలో ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు మనం దాపురిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా హృదయాన్ని చెడగొట్టుకునే పరిస్థితి కనుక చేసుకుంటే అది భయంకరమైన క్యాన్సర్ లాగా మారి భక్తిహీనులుగా తయారైపోయి దేవుడి దగ్గర నుండి సమాధానము, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ఈ వాక్యం వింటున్న వారందరూ దేవుని జనాంగమా, మన అందరి హృదయాలు కూడా మరి మంచిగా భద్రంగా కాపాడుకుంటే జీవదారులు బయలుదేరతాయి. ఒకవేళ భద్రంగా కాపాడుకోకపోతే మరణదారులు బయలుదేరతాయి. అంటే అకాలంగా కుటుంబాల్లో కీడు సంప్రాప్తి అవుతుంది. మన బిడ్డల విషయంలో అకాలంగా మరి కీడులు సంప్రాప్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఎక్కువ శాతం హృదయం పాడు చేసుకునే వాళ్ళు ఎవరు? పిల్లలే, యవనస్తులు. కాబట్టి మన యవనస్తుల కోసం ప్రార్థన చేద్దాం. జీవదారులు వారి హృదయం నుంచి బయలుదేరి వెళ్ళాలని మనం కోరుకుంటూ మనందరం కూడా దేవునికి గొప్ప అద్భుతమైన అంగీకారమైన సువాసన కలిగిన మాటలుగా, సువాసన కలిగిన భక్తిగా మనం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు మనందరి కుటుంబాలు ఆశీర్వదించబడి మనందరి హృదయాలు కూడా, ప్రాముఖ్యంగా తెలుగు రాష్ట్రాల హృదయాలు దేవుని యొద్దకు వచ్చి అద్భుతమైన ఈ వాక్య భాగాన్ని తెలుసుకుని వారందరి జీవితాల్లో మరి రివర్ లైఫ్ అంటే హృదయాల్లో జీవజల నదులు ప్రవహించబడును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.